క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభునామ పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 8th సండే ఆఫ్టర్ ట్రినిటీ, త్రిత్వం తర్వాతి 8వ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభునామ పేరిట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీ వ్యాధి బాధ బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు మంచి ఆరోగ్యం అందుకొని రక్షణ పొందటం కోసం ప్రార్థిస్తున్నాం. మరి మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల కోసం కూడా మేము ప్రార్థిస్తాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ బిడ్డలందరి స్థితిగతులు ఎరిగిన దేవుడవు కనుక నాయన, వారికి తగిన క్షేమమును దయచేయండి. వారి అవసరతలు తీర్చండి. ముఖ్యంగా నీ వాక్యానికి లోబడి నాయన జీవించినట్లుగా సహాయం దయచేయండి. నీతి కలిగినటువంటి మార్గము ఎంచుకొని ప్రభువా, ఆ మార్గము మీరని తెలుసుకుని తండ్రి జీవించున్నట్లుగా, రక్షణ పొందుకున్నట్లుగా సహాయమునిచ్చి నడిపించుమని, జీవపు వెలుగులో నీ బిడలు ఉన్నట్లు చేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పాత నిబంధన పాఠ్యభాగంగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మనం చదువుకున్నాం. అలాగే పత్రిక పాఠ్యభాగంగా అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16 నుంచి 32 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త పాఠ్యభాగంగా చదువుకున్నాం. 12వ అధ్యాయం 46 నుంచి 50 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ఒక అంశం కనపడుతుంది. అంటే 3 వాక్య భాగాలలో ఒక అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. టు బి సేవ్డ్, రక్షించబడాలంటే ఆ అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మూలవాక్యానికి మనం వెళదాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనమే మూలవచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనన్ను. చూసారా? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, లేక నేనే మంచి కార్యం చేయాలి. అది అతను అడిగినటువంటి మాట. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం కూడా అదే. రక్షణ పొందుటకు మనమేం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, మన ప్రవర్తన దేవునికి ఎలా ఇష్టంగా ఉండాలి, ఎలాగుంటే ఆయన ఇష్టపడతాడు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు నిజం, ఈరోజు నీవు నీతిని నమ్ముకునేటట్లుగా నీ ప్రయాణం ఉండాలి. విశ్వాసంతో నువ్వు ముందడుగు వేయాలి. జీవితం అయిపోతూ ఉంది. మన జీవితం అంతా కూడా బాల్య దశలో ఉన్నవారు జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. యవన దశ, వృద్ధాప్య దశలోకి వచ్చినటువంటి వారి జీవితాలు అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా దగ్గరగా మనం ఉన్నాం, ముగింపుకు దగ్గరలో మనం ఉన్నాం అనేది. ఒకరోజు, ఒక సంవత్సరం గడుస్తుంటే ముగింపుకు మనం దగ్గరగా ఉన్నాము అనే విషయాన్ని గ్రహించుకొని మంచి మనసుతో కొద్ది కాలమైనా మనకు దేవుడిచ్చినటువంటి కొద్ది ఆయుష్ కాలంలో ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనస్సును ఒప్పిద్దాం మంచిగా జీవించటం. ఇక్కడ దేవుడంటే మంచి అని అర్థం. సర్వసృష్టికర్త ఆయన. ఈ విశ్వమును చేసినటువంటి దేవుడు ఆయన. దేవుడు మంచి కార్యములను జరిగించువాడు. దేవుడు నీతిలో ఉన్నాడు, సత్యములో ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవాలి. ఒక క్రమం, దేవుడు ఒక క్రమశిక్షణ, క్రమ పద్ధతిని మనకు నేర్పిస్తాడు. ఒకసారి విశ్వం వైపు మనం తొంగి చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు నిజంగా ఈ సమస్త సృష్టిని ఆయన కాపాడుతున్నాడు. కవచంలాగా కప్పించాడు ఆయన.
ఈ విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని కూడా సంరక్షించబట్టే మనం క్షేమంగా ఉన్నాం. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం క్షేమాన్ని ఈ రోజు వరకు కూడా పొందుకొని ఉన్నాము అని అంటే దేవుని కాపుదల లేకుండానే మనం క్షేమం పొందుకున్నాము అని అనుకుంటే అది వ్యర్థమే. దేవుని యొక్క కాపుదల మనకుంది ప్రియులారా, మనకుంది. భూమి ఎంత చిన్నదో తెలుసా? ఈ యూనివర్సల్లోనికి మనం వెళితే అసలు భూమి ఎంత చిన్నది. ఒకసారి ఆలోచన చేయండి, సృష్టి ఎంత గొప్పదో. ఆ సృష్టిని సృజించినటువంటి మహాశక్తే దేవుడు. ఆ దేవుని గురించి మనం వినబోతున్నాం. ఈరోజు మనల్ని ఆయన శారీరకంగా రక్షిస్తున్నాడు, ఆయన ఆత్మీయంగా రక్షిస్తున్నాడు. నిజంగా ఈరోజు ఆయన రక్షించకపోతే మన శరీరంలో ఉన్న ప్రాణం, మన ఆత్మ దేహంలో ఉండవు. ఆయన ఇంకా ఉంచాడు కాబట్టి, ఆయన రక్షణ ఉంది కాబట్టి ఇంకా శరీరం రక్షించబడింది. ఒక దినం ఆ రక్షణ అనేది పోతుంది. శరీరంలో నుండి ప్రాణము, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి రక్షణ అనేది ఉండదు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మను రక్షిస్తున్నాడు ఆయన శాశ్వతంగా. ఆ ఆత్మకు ఒక రక్షణ అనేది కలిగిస్తున్నాడు పిల్లలు. వీటిని గురించి అనేకులు నమ్మరు, కానీ దేవుడు ఉన్నాడు అన్నది వాస్తవం. దేవుడు సృష్టికి కర్త అయి ఉన్నాడు అన్నది వాస్తవం పిల్లలు. ఒక్కసారి మనం సౌర కుటుంబానికి వెళితే మనందరికీ తెలుసు, సైన్స్ తెలుసు. ఆ సౌర కుటుంబం ఎలా ఏర్పడింది అనేది మనకు తెలుసు. కొన్ని గ్రహాల సముదాయం. ఈ గ్రహాలన్నిటికీ కేంద్రం సూర్యుడు. దాన్ని ఒక సౌర కుటుంబం అని చెప్తాం. మన గెలాక్సీని గురించి మనం మాట్లాడుకుంటే 10,000 కోట్ల నక్షత్రాలు, 10,000 కోట్ల గ్రహాల యొక్క సముదాయమే మన గెలాక్సీ. ఈ గెలాక్సీని మనం దాటి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీ అంటాం. అది మన గెలాక్సీ లాంటి 54 గెలాక్సీల సముదాయమే లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్. అర్థమైందా? 54 గెలాక్సీల యొక్క సముదాయం. ఆ తర్వాత ఇంకా మనం పైకి వెళ్తూ ఉంటే వందల కొలది గెలాక్సీలు, గ్రూప్ ఆఫ్ గెలాక్సీ. మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వర్గో సూపర్ క్లస్టర్ అని దీన్ని అంటారు. ఇక ఆ తర్వాత ఇంకా మనం అలాగ వెళ్ళిపోతే మన గెలాక్సీతో పాటుగా మరొక గెలాక్సీ, అంటే మనము లక్షల గెలాక్సీలు, ఈ సముదాయాన్ని మనం చూస్తే దాన్ని మనం ఏమంటాము అని అంటే లానికా సూపర్ క్లస్టర్ అంటాం. అంటే ఎన్ని చూడండి, ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఈ గెలాక్సీల యొక్క సముదాయం వీటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే అబ్జర్వబుల్ యూనివర్స్. అర్థమైందా? దీని తర్వాత ఏముందనేది మనకెవరికి తెలియదు. కనుక ఈరోజు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇవన్నీ ఎవరు కలిగించారు? వీటంతటా ఇవే కలిగినాయా? దీని అంతమేంటి? మనం ఒక్కసారి ఆలోచన చేయండి. నేను మీ అందరికి అందుకే చెప్తున్నాను ప్రియులరా, చిన్న భూమి మీద మనం ఉన్నాం. చిన్న భూమి మీద పైకి వెళ్ళి చూస్తే చాలా సూక్ష్మంగా కనపడుద్ది భూమి. ఆ సూక్ష్మమైనటువంటి భూమి మీద మనం ఉన్నాము. ఎందుకున్నాము? ఏంటి మన వలన ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇంతటి గొప్ప జీవాన్ని దేవుడు మనకిచ్చి, ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనల్ని చేస్తున్నటువంటి దేవుడు, మనల్ని చూసి ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవుడు మరి ఆనందిస్తూ ఉన్నాడు ప్రియులారా. మనం చేసే మంచి పనులను బట్టి ఆనందిస్తాడు. మనం చేసేటటువంటి ప్రార్థనలను బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటాడు, తృప్తి చెందుతూ ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా యూనివర్స్ మొత్తం
మీరంతా కూడా గమనిస్తే ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి, ఢీకొట్టుకోవట్లేదు. మరి అలాంటిది నిజంగా ఒకవేళ ఎక్కడన్నా ఢీకొట్టినా కానీ భూమి దాకా మన దాకా పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఇక్కడ మనం ఎలా రక్షించబడుతున్నాం? మన చుట్టూ అన్నీ పొంచి ఉన్నాయి, కానీ మనం ఇంకా రక్షించబడుతున్నాం, మనం ఇంకా కాపాడబడుతున్నాం, మనం ఇంకా భూమి మీద ఉనికి కలిగి జీవిస్తున్నాం అంటే అంతా దేవుని యొక్క శక్తి. కనుక ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చదువుకున్నటువంటి మూలవాక్యంలో కూడా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? ఏం చేయాలి రక్షణ పొందటానికి? నిజంగా తను అడిగాడు. కనుక ఈరోజు వాక్య భాగాల్లో 1 by 1 మనం చూద్దామండి. మొదటిగా ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు మనం చదువుకున్నాం ప్రియులారా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకుంది, డు నాట్ లిజన్ టు ఫాల్స్ ప్రాఫెసీస్ అని ఉంది. అంటే అబద్ధ ప్రవచనాలు వినద్దు. నువ్వు రక్షణ పొందాలనుకుంటే ఈ లోకంలో అబద్ధికులు ఉన్నారు, అలాగే సత్యాన్ని బోధించేటటువంటి వారు ఉన్నారు. సత్యాన్ని నువ్వు నమ్ము, సత్య మార్గంలోనికి నువ్వు ప్రయాణం చేయి. ఇక్కడ దేవుడు అంటే ఏంటి? సత్యం, నీతి, అంతే. అసత్యం దేవునికి వ్యతిరేకం, అవినీతి దేవునికి వ్యతిరేకం, మంచి దేవుడు, చెడు దేవునికి వ్యతిరేకం, అంతే. దీన్నే రకరకాలుగా మనం ఏదో చెప్పుకుంటాం, కానీ ఇంతేనండి సింపుల్గా. అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి అని అంటే మంచి చేయాలి, అంతే. మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, అక్కడే దేవుడు ఉన్నాడు, ఆ మంచిలోనే దేవుడు ఉన్నాడు. రకరకాలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం, కానీ మంచి సత్యము, మంచి మార్గంలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకని ఇక్కడ అంటాడు, నువ్వు రక్షణ పొందాలి అని అంటే అబద్ధపు ప్రవచనాలను వినొద్దు, అబద్ధపు ప్రవక్తల యొక్క మాటలను నువ్వు వినొద్దు. ఈ అబద్ధపు ప్రవక్తలు ఎవరిలో ఉన్నారంటే ఇజ్రాయెల్లోనే ఉన్నారు. కొంతమంది దేవుని యొక్క దర్శనాన్ని బట్టి మాట్లాడినటువంటి ప్రవక్తలు ఉన్నారు, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడినటువంటి ప్రవక్తలు ఉన్నారు. అలాగే దేవుడు మాట్లాడకపోయినా కల్పించుకొని దేవుడు మాట్లాడినట్టుగానే నీకు ఏ కీడు రాదు, నీ కుటుంబానికి కానీ, నీ రాజ్యానికి కానీ, నీ వ్యక్తిత్వానికి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసగించి డబ్బులను కూర్చుకున్నటువంటి అబద్ధపు బోధకులు ఉన్నారు. అందుకని దేవుడు ఈరోజు ఇర్మీయాను పంపించి అబద్ధపు బోధకుల యొక్క మాటలను మీరు వినొద్దు అని చెప్తున్నాడు. దీనికి మూలం ఒకసారి మనం చూస్తే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం వెళితే మనకు అర్థమవుతుంది. అక్కడ అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకునివారు. చూసారా? మోసం చేసి ప్రజలను అబద్ధాలు చెప్పి, అబద్ధాల వలన వాళ్ళకి ఇష్టమైందేదో అది చెప్పేసి వాళ్ళని మోసగించి దోచుకుంటున్నారంట. వాళ్ళలో ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీరందరూ అలాగో అబద్ధాలు చెప్పి దోచుకుంటున్నారు. అందుకని వీళ్ళందరూ ఏమన్నాడు అంటే వంచకులు అన్నాడు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచూ నా ప్రజలకున్న గాయములు పైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రుట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. అర్థమైందండి? ప్రజలకు సమాధానం లేని సమయంలో మీకేం పర్వాలేదయ్యా అని
వారికి ఎలా చెప్తున్నారు? దర్శనం అంటే ఏంటి? దేవుడు మాట్లాడితే అది దర్శనం, అది ఉన్నట్టుగా చెప్తాడు. రాబోయేటటువంటి కాల పరిస్థితుల గురించి చెప్తాడు, రాబోయే ఉగ్రతను గురించి చెప్తాడు, మనసును ఎలా మార్చుకోవాలో చెప్తాడు. కానీ ఇక్కడ ఏంటి? ప్రజలకు అనుకూలమైన దాని గురించే చెప్తున్నాడు. సమాధానం లేని కాలంలో సమాధానం అని చెప్పారు. ప్రజలకు గాయాలు తగిలి బాధపడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గాయాలని మాన్పాల్సినటువంటి వీళ్ళు మానకుండా ఇంకా గాయపరుస్తున్నారు. అందుకనే ఇలాంటి ప్రవక్తలు అబద్ధికులైన వారు సిగ్గుపడరు అని అక్కడ చెప్పేశారు. సిగ్గులేదు వీళ్ళకి. కనుక విమర్శ కాలం అనేది ఒకటి వస్తుంది. ఆ విమర్శ కాలంలో వారు త్రుట్టిల్లేటట్టుగా నేనే చేస్తాను అని దేవుడు అక్కడ తెలియజేస్తా ఉన్నాడు పిల్లలు. అందుకని ఇర్మియాని పంపిస్తాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు అదే. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. అబద్ధపు ప్రవచనాలు భ్రమను కలిగిస్తాయి, భ్రమలోనికి మనల్ని నడిపిస్తాయి. అదే నిజం అనుకుంటాం. మనందరికి తెలిసినటువంటి విషయమే కదా. అబద్ధం ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్దో తెలుసా? నీతి అంత స్లోగా వెళ్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా అబద్ధాన్ని ఎంత వేగంగా నమ్ముతారో, కానీ సత్యాన్ని మాత్రం పాటించటం ఇష్టం ఉండదు. సత్యానికంటే కూడా అసత్యానికి విలువనిచ్చేటటువంటి సమాజం, అలాంటి గ్రూప్, అలాంటి విధానంలో ఈ మానవ జాతి నడుస్తుంది ఎక్కువ శాతం. అందుకని కొంతమంది అయినా నీతిని అనుసరించి జీవించడం ద్వారా ఈ ప్రపంచం ఇంకా బతికుంది. అల్లకల్లోలం కాకుండా ఇంకా ఈ ప్రపంచం బ్రతికుంది అని అంటే సత్యం కలిగి కొంతమంది ఉన్నారు కాబట్టే ఇంకా బ్రతికున్నాం. అవును, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుచున్నారు. పాపం చేస్తే అయ్యా పాపానికి శిక్ష వస్తుందని చెప్పట్లేదంట. తన హృదయం చొప్పున మూర్ఖుడిగా నడిస్తే, మూర్ఖత చొప్పున నడుస్తుంటే అయ్యా నీకే కీడు రాదని చెప్తున్నారంట అబద్ధపు ప్రవక్తలు. అంటే వీళ్ళకి కావాల్సిందేంటి? దేవుడు అవసరంలా, డబ్బు కావాలి. అందుకని వీళ్ళు అబద్ధపు ప్రవచనాలు చెప్తున్నారు. ఎవరిలో ఉన్నారు వీళ్ళంటే? యూదుల్లోనే, ఇజ్రాయేల్ ప్రజలు ఎంచుకున్నటువంటి ప్రజల్లోనే వీళ్ళు. అందుకని దేవుడు, నేను చెప్పకపోయినా వారు దర్శనాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు మీరు వినొద్దు, వాళ్ళకు తోచిందేదో వాళ్ళు చెప్పేస్తున్నారు అని చెప్తున్నాడు. యెహోవా మాట గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాట గ్రహించున్నట్లు దానిని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీద పెళ్ళున దిగును. చూసారా? ఎవరైతే ఇలాంటి అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు బోధ చేస్తున్నారో వాళ్ళ మీద కంట భీకరమైనటువంటి పెనుగాలి రాబోతుంది. ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళ తల మీదకి అది వస్తుంది అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు అని అంటే, నువ్వు రక్షణ పొందగోరిన వాడివైతే ఏది అబద్ధపు ప్రవచనమో, ఏది నిజమైనటువంటి ప్రవచనమో, ఏది దర్శన సంబంధమైందో, ఏది కల్పితమైందో తెలుసుకోమంటున్నాడు. అది గ్రహించు అంటున్నాడు. ఇది మొదటిది. రెండవదిగా మనం చూస్తే చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 49 వచనాలు. ఇందులో ఫుల్ఫిల్ ద ఫాదర్స్ విల్ అని, అంటే తండ్రి చిత్తమును నెరవేర్చు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో జనసమూహం ప్రభువును వెంబడిస్తూ ఉంది, అట్లాగే శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వెంబడించి ప్రభు మాటలు వింటూ ఉన్నారు. ఈ లోపలనే మరియమ్మ గారు, అట్లాగే మరియమ్మ గారి యొక్క తోబుట్టు పిల్లలు, వీళ్ళందరూ కూడా వచ్చున్నారు.
సోదరి సోదరులు వీళ్ళంతా వచ్చి ఉన్నారు. అప్పుడు శిష్యులు వచ్చి, అయ్యా ఇదిగో మీ తల్లిగారు అలాగే మీ సహోదరులు సహోదరులు వచ్చారు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు? నా మాట వింటున్నటువంటి మీరే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి మీరే నా సహోదరులు, నా తల్లి, నా సహోదరులు అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అనే దాని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనానికి మనం వెళ్ళాలి. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము తదితర ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు బోధ చేస్తూ ఉంటే, రక్షణ మార్గాన్ని గురించి ఆయన చెప్తూ ఉంటే అనేక మంది ప్రజలు వెంబడిస్తున్నారు. జన సమూహాలు గుంపులు గుంపులుగా వెంబడిస్తున్నారు. అనేకులకు ఆయన బోధ చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే, మరియమ్మ గారి యొక్క తోబుట్టువులు, బంధువులు వారందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారంట. నేనే మెస్సియానని చెప్తున్నాడు ఈయన, నేను దేవుని యొక్క ప్రియకుమారుని అని చెప్తున్నాడు ఈయన, మేమైతే నమ్మటం లేదు, మేమైతే విశ్వాసం ఉంచటం లేదు అని వాళ్ళు అంటున్నారట. అంటూ ఏమంటున్నారు, ఆయన చేస్తున్నటువంటి బోధను స్టాప్ చేయించండి, ఆయన బోధించడానికి వీల్లేదు, ఆయన యూదుడైనప్పటికీ బోధించడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వార్నింగ్ ఇస్తున్నారంట. వాళ్ళు వెళ్ళి ఇలాగ గనక బోధిస్తే ఆయన మేము తీసుకువెళ్ళి చెరసాల్లో వేసి బంధించి శిక్షిస్తామని చెప్పారంట. ఒకవేళ ఆయన దొరక్కపోతే మిమ్మల్ని తీసుకువెళ్ళి చెరసాల్లో వేసి మిమ్మల్ని బంధించి శిక్షిస్తామన్నారట. అందుకని భయపడిపోయి అక్కడ వాళ్ళు అన్నారు, భయం అనేది వచ్చేసింది. పిల్లలు భయం అనేది వచ్చేసింది. దేవుని యొక్క చిత్తం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడని మరియమ్మ గారికి తెలియదా? తెలుసు ఆవిడికి, కానీ భయపడుతుంది. ఆమె శారీరకంగా ఉంది కాబట్టి, ఆత్మీయంగా ఆమె ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఆవిడికి భయం అనేది ఏర్పడింది. ఇక తక్కిన వాళ్ళకంటే సహజం, ఆ భయం అనేది సహజంగా ఉంటుంది. అధికారులు హెచ్చరించినప్పుడు భయం అనేది వస్తుంది. కానీ ఇవిడికి అన్నీ తెలిసి భయం అనేది అంటే మానవ నైజం అంట, మానవ తత్వం. మనిషికి భయాందోళనలు, సంతోషము, ప్రేమ ఇవన్నీ ఉంటాయి మానవులు. కనుక ఆవిడ అలాగూ భయపడుతున్న సందర్భం, ఆ సందర్భంలోనే వీళ్ళందరూ కలిసి చెప్పినటువంటి మాట, ఆయనకు మతి చెలించి ఉన్నది అన్నటువంటి మాట చెప్పడం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరగా లేకపోయినప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ కూడా వారు అంటున్నటువంటి మాట ఆయనకు వినబడింది. అందుకు వాళ్ళు వచ్చి అక్కడ నిలవబడినప్పుడు, అయ్యా నీ తల్లిగారు, నీ సహోదరులు వచ్చారు, అంటే మీ బంధువులు వచ్చారు, మీ అమ్మగారు కూడా వచ్చారు అని శిష్యులు చెప్పినప్పుడు, ఎవరు నా తల్లి అని అనటానికి, ఎవరు నా సోదరులు, ఎవరు నా సోదరులు అనటానికి మూల కారణం అదే. అందుకని అంటాడు 50వ వచనంలో, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని. మీరు చేస్తున్నారు ఆ పని. మీరు భయం లేకుండా, ఆందోళన చెందకుండా నాతో వస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని మీరు నెరవేరుస్తున్నారు, కానీ వారు నెరవేర్చలేకపోతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. మీరు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారు, మీరు మార్గాన్ని, సత్య మార్గాన్ని చూడాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటే మార్గం, నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పారు ఆయన. కానీ క్రిస్టియానిటీ అంటే ఒక మార్గం, వే, ఒక దారి, జీవానికి ఒక దారి. కనుక దేవుడు ఆ రీతిగా వీరిని నడిపించినప్పుడు వారందరూ అలాగూ నడిచినట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. అందుకనే తండ్రి చిత్తమును నెరవేర్చు. నువ్వు రక్షణ పొందగోరితే తండ్రి చిత్తం ఏంటో గ్రహించాలి, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని
మనకు రెండవదిగా చెప్పబడింది. మూడవదిగా మనం చూస్తే ప్రియులరా, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ స్ట్రాంగ్ ఫెయిత్, దృఢమైన విశ్వాసం. నువ్వు రక్షించబడాలంటే దృఢమైన విశ్వాసం నీలో ఉండాలి. ఇది చూడండి, ప్రార్థన చేయటానికి ఈ అపోస్తులు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, పౌలు శీలలు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. పుతోను అనేటటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది సోది కూడా చెప్తున్నట్టు. ఆ చిన్నది తన యజమానులకి బహు లాభం తెచ్చి పెడతా ఉన్నాడు. ఆమె దెయ్యం బట్టి ఈ సోది ఇవన్నీ చెప్తుందంట. అందువలన ఆవిడ బాగా లాభం, ఆ చిన్నది బాగా లాభం తెచ్చి పెడతా ఉంది. పౌలును చూసి ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటంటే, రోజు పౌలును వెంబడిస్తూ మాట్లాడు. అప్పుడు ఆవిడ ఏమంటుంది రోజు అని అంటే, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పిందట. రక్షణ మార్గము, మన అంశం కూడా అదే, రక్షణ. రక్షించబడటానికి నేనేం చేయాలి? రక్షణ మార్గమును గురించి ప్రకటించటానికి వీరు మీ మధ్యకు వచ్చారని ఈ దెయ్యం పట్టినటువంటి చిన్నది, ఆ సోది చెప్తున్నటువంటి చిన్నది కేకలు వేసి చెప్తుందంట. ఇంతే, దెయ్యాలే, సోది చెప్పేటటువంటి వాళ్ళే రక్షణ గురించినటువంటి మాటలు అక్కడ తెలియజేయటం అనేది చాలా గొప్ప విషయం. మనుషులు మనం చెప్పుకున్న, యాజకులు మనం చెప్పుకుంటున్నాం అంటే ఓకే, కానీ ఒక దెయ్యం పట్టినటువంటి దెయ్యం, అలాగే సోది చెప్తున్నటువంటి, ఆ దెయ్యం బట్టి సోది చెప్తున్నటువంటి ఆ చిన్నది దెయ్యం ద్వారానే, అలాగే సోది ద్వారానే ఈ మనుష్యులు రక్షణ మార్గమును ప్రచురించడానికి వచ్చారు. వండర్ఫుల్ అని. దేవుణ్ణి దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి, దేవుణ్ణి అందరూ ఒప్పుకుంటున్నారు, దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయం. అందుకనే ఆయన అందరంత ఎత్తులో కూర్చున్నాడండి. ఆయన గురించిన జ్ఞానం మనకి ఎక్కడదండి. ఏదో తెలిసిన 4 మాటలు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు ఏమని మాట్లాడగలుగుతాం? యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో ఆయన గురించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. చదువుకోవడానికి భూలోకమైన చాలానన్ని పుస్తకాలు. అందుకనే మనకు బైబిల్ ఇవ్వబడింది, చిన్న పుస్తకం. దేవుని గురించి ఎవరి చేతిలో ఉన్న చిన్న గ్రంథం, కానీ ఆయన గురించి వివరణ అంటే భూలోకమైనా చాలదన్నాడు. మనిషి ఏం చదువుకోగలుగుతాడు? మనిషి అంతవరకు, మనిషి యొక్క నాలెడ్జ్ ఎంతవరకు? కనుక ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క శక్తి ఏమిటి అనే దాన్ని ఎవరు కూడా, దాని పూర్తి సంపూర్ణ వివరణ ఎవరు ఇవ్వలేరు. మన నాలెడ్జిలో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన అందనంత ఎత్తులో, మీకు ఇంట్రడక్షన్లోనే చెప్పాను నేను, యూనివర్సల్ గురించి. కనుక అదే మానవుడికి అందనంత స్థాయికి వెళ్ళిపోతే, కనుగొనలేక, ఇంకా తర్వాత ఏముందనేదే కనుగొనలేకపోతే, అది కనుగొనడానికి కూడా ఇక అంతం లేనిదై ఉంటే దేవుని గురించి ఎంతని చెప్పుకుంటామండి? మనకు తెలిసిన నాలెడ్జ్లో మనం మాట్లాడుతున్నాం అంతవరకే. కానీ ఆయనను గురించి పూర్తిగా కొంత బైబిల్లో మనకు కొద్ది సమాచారం అర్థం చేసుకొని జీవించడానికి ఇచ్చాడు. పూర్తిగా మనం తెలుసుకోవాలంటే మనం ఆత్మ అవ్వాలి, అంతే. సరే రండి, ఇక్కడ ఈ దురాత్మ చెప్తున్నటువంటి మాట, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు రక్షణ మార్గమును ప్రచురించుటకు లేక చూయించుటకు వచ్చిన వారని చెప్పి. ఆయన ఏంటి, ఆయన శక్తి ఏంటనేది దురాత్మకు తెలుసు.
ఆయన ఏంటి అనేది మనం కూడా ఆత్మ అయితే, మంచి ఆత్మ అయితే మనకి తెలుస్తుంది. అర్థమైందా? ఈ శరీరంతో ఉండగా కష్టం. సరే అండి, ఇంకా మనం వెళితే ఇలాగో అనేక దినములు ఆమె ప్రకటిస్తూ ఉంది, వీళ్ళ గురించి చెప్తా ఉంది. అప్పుడు పౌలు వ్యాకులు పడి ఆమె వైపు చూసి, చిన్నదాని వైపు, ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని గద్దించాడంటే, యేసు నామములో బయటకు వెళ్ళిపో, నిన్ను గద్దిస్తున్నాడంటే అదేం చేసింది, బయటకు వెళ్ళిపోయాడు వెంటనే. ఆమె యజమానులకి లాభం పోయింది. ఇక్కడ లాభం పోయింది కనుక కంప్లైంట్ ఇచ్చారు, అధికారులకు కంప్లైంట్ చేసి, అయ్యా మేము ఇచ్చిన దాని వలన ఎంతో లాభం పొందుతున్నాం, మరి అలాంటిది ఇతను వచ్చి ఈ పని చేశాడు, ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, మా లాభం అంతా పోయింది అని చెప్పినప్పుడు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏంటో అని వాళ్ళను పట్టుకొని, పౌల్ని శీలలను పట్టుకొని గ్రామ చావడిలోనికి తీసుకెళ్లారంట. అక్కడ నుండి అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయారంట. గ్రామ చావడి అంటే మనందరికీ తెలుసు కదా, అక్కడ నుంచి అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయారంట. అంతటా న్యాయాధిపతుల యొద్ద వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు వీళ్ళేనయ్యా. వాళ్ళు యూదులు, మనం రోమీలు. మనం అంగీకరించినటువంటి ఆ మాటలను వీళ్ళు చెప్తా ఉన్నారు అని అన్నాడు. అప్పుడు జనసమూహం వారి మీద దుమ్మిగా వచ్చారంట. న్యాయాధిపతులు వారి వస్త్రములను లాగివేశారంట, పౌలు శీలల యొక్క వస్త్రాలను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారంట. చూసారా, పౌలు శీలలు అక్కడ చేసిన తప్పేం లేదండి. దెయ్యం బట్టితే ఆ చిన్నది దెయ్యం బట్టి బాధపడుతుంటే, దెయ్యం వలన ఆ చిన్నది అలాగూ జీవితాన్ని కొనసాగిస్తుంటే ఆమెలో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టారు, అంతే వాళ్ళు చేసిన పని. దానికి శిక్ష ఏంటంటే ఈడ్చుకు వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళ వస్త్రాలను లాగివేయటం, తర్వాత వస్త్రాలు తీసివేసిన తర్వాత బెత్తాలతో కొట్టడం అనేది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ రీతిగా, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఇక్కడ ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని అన్నాడు కదా, ఇది ఒకసారి అన్నమాట. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒకసారి అక్కడ కొట్టారు బెత్తాలతో, ఆయన అక్కడ కొట్టడం జరిగింది. దైవజనులు, దైవ సేవకులు, అపోస్తులు అనబడినటువంటి వీరు అక్కడ దెబ్బలు తిన్నారు. ఆ తర్వాత వదిలిపెట్టారంటే వదిలిపెట్టలేదు. వారిని చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల యొక్క నాయకుడికి ఆజ్ఞాపించారంట. జాగ్రత్తగా వీళ్ళు జాగ్రత్తగా కనిపెట్టి ఉంచండి అని. అతడు ఆ ఆజ్ఞను పొంది వారిని చెరసాలలో, అంటే లోపల చెరసాలకు తీసుకువెళ్ళి ఆ లోపల చెరసాలలో వాళ్ళని బంధించాడంట. జాగ్రత్తగా చూడమన్నాడు. అందుకనే కాళ్లకు బొండలు వేశారు, 2 చెక్కలు. ఆ 2 చెక్కలకి రంధ్రాలు ఉంటాయి, అవి 2 బిగిస్తారంట. పై చెక్క, కింద చెక్క 2 తీసుకెళ్ళి కాళ్ళు పెట్టేసి బిగిచ్చేస్తారు. అలాగూ వాళ్ళు బొండ వేసి బిగించిరి. అయితే మధ్యరాత్రి ఏం జరిగింది అని అంటే, పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎంత పవర్ఫుల్లో చూడండి. దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. ఎందుకు టైం వేస్ట్ అని, నిద్ర పట్టిందాక ప్రార్థన చేద్దాం, నిద్ర పట్టిందాక పాటలు పాడదాం, టైం వేస్ట్ అందుకని మనమేమో నిద్ర పట్టిందాక ఏవో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటల ద్వారా మన నోటిని చెడగొట్టుకుంటూ ఉంటాం, మనస్సును చెడగొట్టుకుంటూ ఉంటాం, మన సర్వ శరీరాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటాం. అనవసరమైన ఆవేశాలు,
అనవసరమైన మాటల వలన శరీరాన్నే పాడు చేసుకుంటూ ఉంటాం. వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఎక్కువైపోయి దీనివలన ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్ అనమాట. మైండ్ కరెక్ట్గా ఉండకపోవడం, అలాగే శరీరంలో ఉన్నటువంటి అంతరేంద్రియములు అన్నిటికీ కూడా శ్రమ కలిగించడం అనేది చూస్తూ ఉంటాం. మనం చేసేటటువంటి ఆలోచన శరీరం మీద కూడా భారం పడుతుంది. మన నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు భారం పడుతుంది. అనవసరమైన వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఎందుకు? ఎవరో చెప్పినటువంటి అబద్ధాలను ఏదో చేస్తూ మనం అలా ఆలోచన చేయటం ద్వారా ఏమవుతుందంటే శరీరాన్ని మనం కృంగదీసుకుంటూ ఉంటాం. అందుకని దేవుని గురించిన స్మరణ, దేవుని గురించినటువంటి ప్రార్థన మనకేం చేస్తుందంటే రీఛార్జ్ అంటాం. తిరిగి మన శరీరాలకి బలం. ఇప్పటిదాకా వీళ్ళు కొట్టబడ్డారు, ఏడవబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, తిన్నారో తినలేదు, తాగారో తాగలేదు, నీళ్ళు కూడా ఇప్పుడు తాగలేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయడం, అలాగే కీర్తనలు పాడటం. ఏం జరిగింది తెలుసిన? ఖైదీలందరూ వింటున్నారంట. చాలా బాగా పాడుతున్నారు వీళ్ళు, చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. అక్కడ మూర్ఖులు ఎంతోమంది ఖైదీలు, దేశానికి వ్యతిరేకులైనటువంటి వారు ఉన్నారు. అలాగే ఇక్కడ లోకల్గా మరి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి ఇటు పడేస్తే వాళ్ళంతా వింటున్నారంటే ఈ పాటలు, ప్రార్థన. వాళ్ళకి మనసు కరిగిందంట. అందుకని ఇతరులను బాధ పెట్టే రీతిగా మన వాక్యాలు ఉండవు, ఇతరులను ఇబ్బంది పెట్టే రీతిగా మనం ఉండకూడదు, ఇతరులను దూషించే రీతిగా మనం ఉండకూడదు. వీళ్ళని ఎలాగ హింసించినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సంతోషంగా పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే ఖైదీలు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహా క్రూరులైనటువంటి ఖైదీలు, రకరకాల వాళ్ళు ఉన్నారు అక్కడ, రకరకాల నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారటం అనేది చాలా కష్టం అండి. సహజమైనటువంటి మనుషులకు వాక్యం చెప్తేనే వింటలే, నీతిని గురించి సత్యాన్ని గురించి చెప్తే వింటలే. మరి వాళ్ళు మారడం అనేది, ఖైదీలు మారడం అనేది చాలా కష్టమైనటువంటి పని. వాళ్ళు సంతోషంగా పాటలు వింటున్నారు, ప్రార్థన వింటున్నారు. అప్పుడేం జరిగింది తెలుసా? అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. మరి అందరూ పరారైపోవాలిగా. ఓహో, భలే ఛాన్స్ అయ్యేది, మిస్ అవ్వకూడదు. భూమి కంపించింది, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, చెరసాల తాళాలు పగిలిపోయినాయి, గేట్లు తెరవబడ్డాయి. ఇంకెందుకు, మనం ఓపెన్ అయిపోయింది, మనం వెళ్ళొచ్చు. చీకటిగా ఉంది, అక్కడ ఉన్నటువంటి కాగడాలన్నీ ఆరిపోయినాయి, కాంతి లేదు, జంపు ఎటోడటు పరారైపోవచ్చు. కానీ వెళ్ళలా. ప్రియులరా, అకస్మాత్తుగా మహాభూకంపం ఎవరి వలన వచ్చిందంటే ఈ ఇద్దరి వల్లనే, పౌలు శీలలు. వాళ్ళిద్దరు పాటలు పాడి, వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తే, వాళ్ళిద్దరిని కస్టడీలో ఉంచితే, వారిద్దరిని ఆ రీతిగా మరి బొండలు వేసి బిగించుంచితే అన్నీ కూడా ఫెయిల్ అయిపోయింది, ఊడిపోయినాయి. వాళ్ళకు వేసిన సంఖ్యలు ఊడిపోయాయి. భూకంపం ఎలా వస్తుంది అనేది తెలుసు కదా. వీళ్ళిద్దరి కోసం అక్కడ భూకంపం రావడం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయం. చెరసాల పునాదులు అదిరిపోవటం, రాళ్ళు విరిగితే భూకంపం అనేది వస్తుంది. టెక్టోనిక్ అంటాం దాన్ని. టెక్టోనిక్ ప్లేట్లు ఎల్లప్పుడూ నెమ్మదిగా కదులుతూ ఉంటాయి, మనకు తెలుసు కదా భూగర్భంలో. కానీ అవి రాపిడి కారణంగా వాటి అంచుల వద్ద చిక్కుకుపోతాయి. అంచులపై ఒత్తిడి, ఘర్షణ అధిగమించినప్పుడు భూమి యొక్క క్రస్ట్ గుండా ప్రయాణించేటటువంటి తరంగాలలో శక్తిని విడుదల చేసి భూకంపం ఏర్పడుతుంది. అది భూకంపం అట్లా వస్తుంది. మరియు మనకు అనిపించేటటువంటి వణుకు అనేది కలిగిస్తుంది. ఆ వణుకు, భూమి అలా కంపించటం, భూమి వణుకు చూసారా? ఎక్కడో లోపల ఉన్నటువంటి ఆ పలకల ద్వారా, తిరుగుతున్నటువంటి పలకలు ఒత్తిడి, ప్రెషర్ ఒకదానికి ఢీకున్నప్పుడు భూమి కంపిస్తుంది. నార్మల్గా మనం ఉన్నాం ప్రియులరా, నేను నిజం చెప్తున్నాను, అడుగడుగునా మనకు సమస్యలే, ప్రమాదాలే.
ఇంట్లో కూర్చున్నాం, ఫ్యాను ఊడి కింద పడవచ్చు. మంచం మీద కూర్చున్నాం, మంచం మీద పడుకున్నాం, మంచం ఒక్కసారిగా కూలబడచ్చు. బాత్రూమ్కి వెళ్తాం, జారి పడవచ్చు. ఇంట్లోనే అటు ఇటు నడుస్తాం, ఊరికనే వాలిపోవచ్చు కింద. ఏముందండి మానవ జీవితం? అంతలోనే బలం వస్తుంది, అంతలోనే బలహీనత వస్తుంది. రోజు మన ప్రయాణం అంతా చావు బతుకులతోనే ఉంది పిల్లరా. రోజు మన విజయాన్ని సాధించడానికి పోరాడుతూనే ఉంటాం. వన్ డే అయిపోయిందంటే విజయం సాధించాం, మరొక రోజులోనికి మనం వెళ్ళబోతున్నాం. కనుక ఒక రోజు దాటిందంటే వండర్ఫుల్. ఎంత విజయం సాధించి ఉంటాం అర్థం చేసుకో. ఒక రోజు దాటి వెళ్ళింది. భూమి కంపించవచ్చు, భూమి పైన ఉన్నటువంటి శక్తులు, గ్రహాలు ఢీకొట్టుకోవచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భూమి కింద కావచ్చు, భూమి పైన కావచ్చు, భూమి ఇరుప్రక్కలు కావచ్చు, ఏటైనా కావచ్చు. ఆకాశంలో మనం ఉన్నాం. ఆకాశములు భూమి వేలాడదీయబడింది అన్న సంగతి మనకు తెలుసు కదా. మరి మన పరిస్థితులు ఏంటి? ఒకసారి ఇదంతా కూడా దేవుడు కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన రెండు హ్యాండ్స్ని అలాగా ఈ విశ్వం మీద ఉంచబట్టే అలాగా మనం బ్రతికున్నాం, అలా జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఇద్దరు చెరసాలలో ఉండి పాటలు పాడి దేవుని స్తుతిస్తుంటే దేవుడు ఏం చేశాడంటే అక్కడ భూకంపాన్ని గెలిపించాడు. ఆ అడుగునున్నటువంటి పలకల్ని ఊరకట్ట కదిలిచ్చాడు. ఇంకంతే, చెరసాల పునాదులు అదిరిపోయి. విచిత్రం ఏమిటంటే గోడలు కూలిపోలేదు, కానీ చెరసాలకున్నటువంటి ఆ గేట్లు ఓపెన్ అయిపోయాయి, బంధకాలు ఊడిపోయింది. చెరసాల నాయకుడిని భద్రంగా కనిపెట్టి చూసుకోబోయా అంటే ఆయనేమో నిద్రపోతున్నాడు. చూద్దాం, అతడు చెరసాల నాయకుడిగా ఉన్నాడు, బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో ఉన్నటువంటి ఆయనకి చెరసాల పునాదులు అదరటం, తలుపులు కొట్టుకోవడం అన్నీ కూడా ఆయన చూసి మేల్కొన్నాడు. మేల్కొని చూస్తే చెరసాల తలుపులన్నీ తెరచి ఉన్నాయి. ఖైదీలు పారిపోయారనుకొని తనంతట తానే కత్తి దూసుకొని తను చంపుకోబోయాడు. అధికారులు అడిగితే నేనేం చెప్పే సమాధానం? అప్పుడు పౌలు అతనితో, జైలు అధికారితో మాట్లాడు, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, చెరసాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు, బెగ్గరగా కేకవేసి చెప్పాడంట. ఆ చీకట్లో ఈయన పొడుచుకోకపోవడం అనేది ఆయన చూస్తాడు, దేవుని బిడ్డలు కాబట్టి చూశాడు. నువ్వే హాని చేసుకోవద్దని ఎక్కడో లోపల చెరసాల్లో ఉన్నాడు ఈయనేం బయట ఉన్నాడు. కానీ ఆ దర్శనం కనపడింది. ఆయన పొడుచుకోబోయేది చెప్తున్నాడు, నువ్వు పొడుచుకోవద్దు, హాని కలిగించుకోవద్దు. గట్టిగా మాట్లాడితే అది ఎక్కడ కనపడింది ఆయన. అప్పుడు అతను దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ముణుగుచూ పౌలునకును శీలకును సాగిలపడ్డాడంట. వారిద్దరిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అప్పుడు అన్నాడట. పిల్లలు, శారీరక రక్షణ అడిగాడా, ఆత్మ సంబంధమైన రక్షణ అడిగాడు? బహుశా అతను శారీరక రక్షణ అడిగి ఉండొచ్చు. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. అప్పుడు ఆత్మీయ రక్షణ గురించినటువంటి ఆలోచన వారికి వచ్చింది. చూసారా? అప్పుడు బాప్తిస్మం పొందారు. చూడండి, ఈయన అడిగింది శారీరక రక్షణ, కానీ వారు చెప్పింది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు రక్షణ పొందుతారు. మీలో ఉన్నటువంటి ఆత్మ రక్షించబడుతుంది. ఈ గొప్ప సత్యాన్ని అపోస్తులైనటువంటి పౌలు చెప్పినప్పుడు ఇంటి వారందరూ కూడా ఆ రోజు రాత్రి ఇంటికి మరి ఎలా తీసుకెళ్ళాడు, మొత్తాన్ని వీళ్ళిద్దరిని తీసుకుపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు గాయాలను కడిగి, పౌలుకి శీలలకున్న గాయాలను తుడిచి కడిగి శుభ్రం చేసి కట్లు కట్టి
అయ్యా మీరేం చెప్తారో అది వింటాం. అప్పుడు ఆయన క్రీస్తు ప్రభువును గురించి బోధించినప్పుడు ఆ బోధను ఇంటి వారందరూ కూడా అంగీకరించి బాప్తిస్మం పొందారు, రక్షణ పొందిరి. చూడండి, జైలు అధికారి గొప్ప సువార్తికుడై ఎంతో మందిని రక్షణ మార్గంలోనికి నడిపించారు. ఇందాక సైతాన్ దెయ్యం ఏం చెప్పింది? వారు రక్షణ మార్గమును ప్రకటించడానికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా రక్షణ మార్గాన్ని ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప విషయం! కనుక ఈరోజు మనం చదువుకున్నటువంటి 3 వాక్య భాగాలలో మనం చూసినటువంటిది రక్షించబడాలంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ పాప జీవితాన్ని తీసివేసుకొని నీవు దేవుని ఎడల నమ్మకస్తుడు అవ్వాలి. దేవుని యొక్క వాక్యం నువ్వు వినాలి, ప్రవచనాలను గురించి గ్రహించాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అట్లాగే నీవు దృఢమైన విశ్వాసంతో ముందుకు నడిస్తే రక్షించబడతావు. అలాంటి రక్షణ ప్రభు మనందరికి ఇవ్వాలని, మీరెవరు మిస్ అవ్వద్దు, అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని, అందరూ దేశాల ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో రక్షణ పొందుకొని ఆనందంగా ఉండాలని, అదే మనం ఫైనల్ కనుక ఆ నిత్యానందం, నిత్య సంతోషంలో అందరం ఉండాలని నేను కోరుకుంటూ, మనం ఏమైనా పాపం చేస్తుంటే ఒప్పుకుందాం, మంచి మార్గంలో మంచిని చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆ మంచిలోనే దేవుడు ఉన్నాడు కనుక అది నెరవేరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమెన్. ప్రియులారా, మీరందరూ వాక్యమును వింటున్నారు, అందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వారికి వాక్యం వినిపించండి. అలాగే మీరందరూ కూడా షేర్ చేయండి. ఇదంతా కూడా మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.